ఉన్నారు అంటే వైట్ రేషన్ కార్డు అవసరం ఎందుకు ఉందంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉంది, ఆరోగ్యశ్రీ కోసం ఉంది. అవి రెండింటిని అంటే అన్ని సంక్షేమాలు వైట్తో లింక్ చేశారు. అవి ఉన్నంత వరకు ఈ కార్డు ఉండాలి. ఈ కార్డులో బియ్యం తీసుకోపోతే రేపు అది రద్దు చేస్తారు. దానికి ఏం చేయాలి? బియ్యం కార్డు సపరేట్ పెట్టాలా, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ పెట్టాలా, ఫీజు రియంబర్స్మెంట్ కార్డు సపరేట్ పెట్టాలి. కానీ ప్రభుత్వానికి అంత కమిట్మెంట్ లేదు, అంత ఓపిక, అంత తీరిక, అంత ఆలోచన లేదు. మధ్యతరగతికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టు, తప్పేంలే, చదువుకోవాలి. మధ్యతరగతి వాడు చదువు. ఇప్పుడు అలాంటి వాళ్ళం డిగ్రీల దగ్గర ఆపాం, తర్వాత సరే ఉద్యోగాలు చేస్తా పీజీలు చేసాం, లా చేసాం. కానీ అదే రోజు నేను చదువుకోగలుగుంటే ఇవాళ ఈ గోళ ఉండేది కాదు. ఏ ప్రాక్టీస్ చేసుకునేవాడు, చార్టెడ్ అకౌంటెంట్ కాదు, లేకపోతే ఇంకోటి. కాబట్టి ఇక్కడ మనిషికి అవకాశం ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వపు బాధ్యత. అది మిస్ అవుతోంది. లేదా ప్రభుత్వమే కల్పించాలి అట్లాంటి సదుపాయం. కల్పించలేకపోతుంది, ఇంకెందుకు మిమ్మల్ని ఎన్నుకోవడం మేము. ఇది ఒక ఆస్పెక్ట్. బియ్యం అనేటటువంటిది తినే బియ్యం ఇవ్వండి, సన్న బియ్యం. తెలంగాణలో ఇస్తున్నారు కదా సన్న బియ్యం, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఎందుకు ఇవ్వట్లేదంటే మళ్ళీ దానికి ఒక అధికారి చెప్పుకొచ్చారు అనమాట. మన దగ్గర పండాలి కదా సార్ అంతా. ఎక్కడ పోతుంది లోటు? పెద్ద సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒకప్పుడు మన గోదావరి జిల్లాలంతా సన్నబియ్యమే కదా, తర్వాత కర్నూలు, సోనా మసూరి,